థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు మన మధ్యలో ఉన్న సమయము నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ సత్యాన్ని మనతో పంచుకోవాలని ఎంతో ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని దేంతో సృష్టించాడు? అసలు నువ్వు నేను ఎవరమై ఉన్నాము? ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా. ఏదైనా ఈ భూమి మీద క్రియేట్ చేయబడింది, ఈ భూమి మీద ఏదైనా సృష్టింపబడింది, ఒక మనిషి పుట్టింపబడ్డాడు అంటే తల్లి గర్భములో ఒక ద్రవరూపకం అనేది ఫామ్ అయింది అంటే అది కేవలము దేవుని చిత్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా. దేవుడు ఆ పర్సన్ మీద ఒక పిలుపు కలిగి ఉన్నాడు. అందుకే మనం వాక్యం చూస్తే వాక్యం ఇలాగ సెలవిస్తుంది, మనము తల్లి గర్భములో పిండముగా పుట్టక మునుపే దేవుడు మన మీద కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు కదా. ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను భూమి మీద ఉన్నాము. అయితే ఈ వాక్యం వింటున్న మీ అందరి పట్ల దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఒక మంచి ప్లాన్ అంటూ నీ పట్ల నా పట్ల దేవునికి ఉంది. హల్లెలూయా. అందుకే ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. అయితే మనము 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనం మనం చూసుకుంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పరుచుకొనిన వారై ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని యొక్క అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం. హల్లెలూయా. మనము ఇన్కరప్టబుల్ సీడ్ నుండి కాదు, కానీ మనము దేవుని యొక్క శాశ్వతము గల జీవము అంటే ఇటర్నల్ లైఫ్ నిచ్చే ఆ యొక్క సీడ్ నుండి నువ్వు నేను నూతనంగా సృష్టింపబడ్డాం కదా. ఈ భూమి మీద యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినంత వరకు మనము ఆదాము నుండి పుట్టింపబడిన వారం కాబట్టి మనల్ని ఏమని పిలుస్తుందంటే మనం దేవుని బిడ్డలం కాదు కదా. ఎప్పుడైతే యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించామో ఆ రోజు ఏం జరుగుతుందంటే మనలో ఉన్న ఆ యొక్క ఆదాము ఆత్మ, పాపపు స్వభావము, ఆదాము స్వభావము, ఆదాము యొక్క జీవము మనలో నుండి వెళ్ళిపోయి మనము క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని యొక్క అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చూస్తున్న మీరు ఎంతమంది అయితే యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఉన్నారో దేవుని వాక్యము మన గురించి ఇలాగ సెలవిస్తుంది, ఎప్పుడైతే మనము యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో ఆ రోజు మన ఆత్మ ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటుంది. అంటే దేవుని ఆత్మ మనలో నివాసం ఉంటుంది. ఆదాము నుంచి వచ్చిన ఆత్మ నుండి మనము విడుదల పొందుకుంటాము. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలాగ మీరు ఆ చాప్టర్ చదివితే ఏముంటదంటే అక్కడ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన వాక్యము విడుదల చేయగా సృష్టింపబడింది. అయితే విడుదల చేసిన దేవుడు ఎక్కడి నుండి పుట్టింపబడ్డాడంటే ఆయన వాక్యములో నుండి పుట్టింపబడ్డాడు. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణంగా ఆ వాక్యమే మనిషి రూపకంగా మన మధ్య నిలబడి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అయితే నూతన సృష్టిగా ఎవరైతే చేయబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారో నువ్వు నేను కూడా ఈరోజు ఆ యొక్క వాక్యములో నుండే మనము కూడా పుట్టింపబడిన వారం. ఆమేన్. హల్లెలూయా కదా. యేసు క్రీస్తులో నుండి నూతన సృష్టి అయిన నువ్వు నేను తిరిగి జన్మించాము. అయితే యేసుక్రీస్తు వాక్యములో నుండి దేవుడు వాక్యమే శరీరధారి అయి ధరించుకొని వచ్చింది అన్నప్పుడు నువ్వు నేను ఎక్కడ పుట్టామని బైబిల్ సెలవిస్తుందంటే ఆ ఒక్క వాక్యము నుండే, సజీవము గల జీవమైన దేవుని వాక్యము నుండే నూతన సృష్టి అయిన నువ్వు నేను పుట్టింపబడ్డాం. హల్లెలూయా. అందుకే దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆయనకు మన పట్ల ఉద్దేశం ఉంది. మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు ఎలాగో నేను పుట్టాను కాబట్టి రక్షకునిగా అంగీకరించినాను, కొంతమంది మాత్రమే వాడబడతారు దేవుని చేత, నేనంతా వాడబడలేను, కొంతమందికి మాత్రమే ఆ వరము, కొంతమందిని మాత్రమే దేవుడు అభిషేకిస్తాడు, కొంతమంది ద్వారా మాత్రమే దేవుడు కార్యాలు జరిగిస్తాడు, కొంతమంది ద్వారా మాత్రమే అద్భుతాలు జరుగుతాయి, కొంతమంది ద్వారానే హీలింగ్స్ జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయని
సాతాన్ ఏం చేస్తాడంటే ఈ యొక్క రెవల్యూషన్ని మనకు లేకోకుండా వాడు వాక్యం ద్వారానే, వాక్యముతోనే చాలా తెలివిగా మనల్ని అంధకారంలోకి తీసుకెళ్తాడు. అయితే వాక్యములో నుండి పుట్టింపబడిన నా గురించి యెషయా గ్రంథములో ఇలాగ సెలవిస్తుంది. 61వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారిని విముక్తిపరచుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనను ప్రకటించుటకు, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. వీటన్నిటిని చూస్తే మనం ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంచబడి ఉందని రాయబడుతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మను మీరు నేను పొందుకుంటామో, ఎప్పుడైతే నూతన సృష్టిగా నువ్వు నేను చేయబడ్డామో, ఆ రోజే at that very moment, at that time we received the Holy Spirit. Hallelujah. ఎప్పుడైతే ఆ ఆత్మను పొందుకున్నామో, మనము ఆత్మను మాత్రమే పొందుకోలేదు, కానీ ఇదిగో ఈ నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, సువార్త ప్రకటించుటకు, బంధింపబడిన వారిని విముక్తిపరచుటకు, చెరలో ఉన్న వారిని బయటికి తెచ్చుటకు, దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించుటకు మనము ఎన్నుకొనబడ్డాము. హల్లెలూయా. ఇంతమంది అయితే యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించారో, పరిశుద్ధాత్మని పొందుకున్నారో, ఆ యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మనము పరిశుద్ధాత్మని మాత్రమే కాదు, కానీ ఇదిగో మనము స్వస్థపరిచే వరాన్ని కదా, దయ్యాల్ని పారద్రోలే శక్తిని కదా, ఇంకా ఇక్కడ ఏమేమి అయితే రాయబడుతాయో ప్రతి ఒక్క శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్నాము. హల్లెలూయా. మరి ఎందుకు నా ద్వారా ఏం అద్భుతాలు జరగవు, ఎందుకు నా ద్వారా ఏం సూచక క్రియలు జరగవంటే, మనము అజ్ఞానంలో ఉంటాము. ఎప్పుడు తెలుసా మనలో ఉన్న ఆ యొక్క వరాలు ఆపరేట్ అయ్యేది, మనలో నుండి అవి బయటకు వచ్చేది? మన ఆత్మ దేని ద్వారా సృష్టింపబడిందంటే అది వాక్యము ద్వారా సృష్టింపబడింది. ఎప్పుడైతే మనము దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తామో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆ వాక్యము పరిశుద్ధాత్మతో ఏకమయ్యి అప్పుడు ఆ వాక్యము చేయాల్సిన కార్యాలు మనలో నుండి జరిగిస్తుంది. హల్లెలూయా. అయితే ఈరోజు నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఒక బుక్ చదువుతున్నప్పుడు ఒక రివైవల్ గురించి, when I'm reading that book, అక్కడ ఏం రాయబడిందంటే, ఏం మెన్షన్ చేయిందంటే, అక్కడ జరిగిన యథార్థ సంఘటన ఇట్ వాజ్ ద 1940s. అది 1940వ సంవత్సరంలో జరిగినది. ఏమంటే, ఇంగ్లాండ్లో ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన పేరు ప్రొఫెసర్ ఓర్. ఆయన థియాలజీని టీచ్ చేసే వ్యక్తి. ఆయనకు థియాలజీ అనే ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యొక్క యూనివర్సిటీలో ఇంగ్లాండ్లో ప్రొఫెసర్ ఓర్ అనే ఈ పర్సన్ ఏం చేసేవాడు అంటే థియాలజీని ప్రకటించేవాడు. సో వన్ డే హీ డిసైడెడ్ టు టేక్ దెమ్ the students on an excursion, so a field trip. సో ఆయన ఏం చేశారంటే, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఎక్స్కర్షన్ వెళ్తున్నాము, మనం ఒక టూర్కి వెళ్తున్నాము, మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి అంటే, సో అందరు కూడా ఎలాంటి ప్లేస్ అని ఎగ్జైట్ అయ్యి అందరు కూడా ఎక్స్కర్షన్ కోసం చాలా బాగా సిద్ధపడుతున్నారు ఆ టైంలో. సో ఆ టైం వచ్చింది. ఆ రోజు 1940sలో ఇంగ్లాండ్లో ప్రొఫెసర్ ఓర్ ఆయన స్టూడెంట్స్, థియాలజీ స్టూడెంట్స్, ఈ థియాలజీ స్టూడెంట్స్ ఎలాంటి వారంటే దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలని ఇలాంటి స్టూడెంట్స్ అలాంటి యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరూ మనము స్కూలింగ్లో చూస్తే మనల్ని చాలాసార్లు మన టీచర్స్ మనల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్తూ ఉంటారు కదా, సైంటిఫిక్ అంటే సైన్స్ పరంగా ఇంకా చాలా విషయాల ద్వారా వాళ్ళు మనల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్తారు కదా, ప్రాక్టికల్గా చూడడానికి. అయితే ఈ యొక్క థియాలజీ ప్రొఫెసర్ ఏం చేశారంటే, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక ఎక్స్కర్షన్కి తీసుకెళ్లారు. ఎక్స్కర్షన్ ఎక్కడ తీసుకెళ్లారంటే, ఈ యొక్క ప్రపంచాన్ని దేవుని వాక్యము చేత, ఈ యొక్క ప్రపంచాన్ని విశ్వాసములో అనేక మంది నశించిపోతున్న ఆత్మల్ని రక్షించి, అనేక ఆత్మల్ని దేవుని వైపు తిప్పి, అనేక చోట్ల సువార్తను ప్రకటించి, అనేక కార్యములను జరిగించిన ఆ యొక్క గొప్ప దైవజనుని ఇంటికి ఈ యొక్క థియాలజీ స్టూడెంట్స్ని తీసుకెళ్ళడం మనం గమనిస్తాం అన్నమాట. అయితే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఈ ప్రొఫెసర్ ఓర్ తీసుకెళ్ళిన ఇల్లు ఎలాంటిదంటే, ఆయన ఒక గొప్ప
దేవుని సేవకుడు, ఆయన ఒక గొప్ప దైవ సేవకుడు. హీఈస్ అ గ్రేట్ రిఫార్మర్స్ ఆఫ్ ద చర్చ్. హిస్ నేమ్ వాజ్ జాన్ వెస్లీ. హల్లెలూయా. జాన్ వెస్లీ మనకు తెలుసు, ఆయన ప్రపంచాన్ని ఎంతగా దేవుని కొరకు వాడబడ్డాడో, ఎంతగా దేవుని కోసము ప్రజల్ని, ఆత్మల్ని ఎంతగా రక్షించి దేవుని రాజ్యంలోనికి చేర్చారో మనకు జాన్ వెస్లీ గారి గురించి తెలుసు. సో ఆయన ఇంటిని, ఆయన విడిచి వెళ్ళిన తన యొక్క సొంత ఇంటిని వీళ్ళు ఎక్స్కర్షన్గా ఆ యొక్క ఇంటికి వెళ్ళారంట. అయితే జాన్ వెస్లీ గారు చనిపోయారు, దేవుని యందు నిద్రించారు. ఆయన ఉన్నంత కాలము దేవుని కొరకు గొప్ప పరిచర్యని, ఒక రివైవల్ని ఆయన తీసుకొని వచ్చాడు. అయితే ఈ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఆయన ఇంటికి వెళ్ళారో, ఆయన ఇంటిని ఎవరు కూడా సోల్డ్ చేయలేదు, అయితే ఎవరు కూడా దాన్ని కొనలేదు, దాన్ని భద్రపరిచారు. ఆ ఇంటిని, ఆ ఇంట్లో చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని ఏం చేశారంటే, ఆ ఇంటిని ఎవరికి అమ్మేయలేదు, ఆ ఇంటిని ఎవరికి కొనలేదు, ఎలా ఉన్న ఇల్లు అలానే ఉంది. అయితే ఎక్స్కర్షన్కి వెళ్ళిన ఈ స్టూడెంట్స్ జాన్ వెస్లీ గారి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే ఆ యొక్క ప్రొఫెసర్ అక్కడ ఉన్న ప్రతిదీ వాళ్ళకి చూపిస్తారనమాట. జాన్ వెస్లీ గారి ఇంట్లో ఉన్న హాల్, ఆయన కిచెన్, ఆయన ఎక్కడ తినేవాడు, సో ఆయన డైనింగ్ టేబుల్, సో ఆయన రాసిన బుక్స్, ఆయన చదివిన బైబిల్, ఆయనకు సంబంధించిన వాటన్నిటినీ ప్రతి ఒక్క రూమ్ తిరిగి చూశారు. అయితే ఒక్క రూమ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఆగిపోయారు. అది ఏంటి ఆ రూమ్ అంటే, అది జాన్ వెస్లీ గారి యొక్క బెడ్రూమ్. సో ఆ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంది. సో ఆ బెడ్ పక్కన చిన్న ప్లేస్ మాత్రమే, ఒక పర్సన్ నిలబడగలరు, అంత చిన్న బెడ్రూమ్. సో అందరూ స్టూడెంట్స్ అందరూ ఆ బెడ్ చుట్టూ తిరుగుతున్నారు. ఏమైనా అంటే పరిశీలిస్తున్నాడు జాన్ వెస్లీ గారు. ఇక్కడ ఉండేవారు, జాన్ వెస్లీ గారు చదివేవారు, ఆ టైంలో జాన్ వెస్లీ ఉన్నప్పుడు ఏం చేసేవారు అన్నట్టుగా ఆ బెడ్రూమ్ని పరిశీలిస్తున్నారు. అయితే స్టూడెంట్స్ అందరూ వెళ్తుండగా ఆ బెడ్ పక్కన వాళ్ళకి ఒక 2 ప్యాచెస్ లాగా ఏవో కాళ్ళకి తగిలాయంట. సో కాళ్ళకి తగిలితే ఏంటి అబ్బా ఇవన్నీ చూస్తే వెంటనే ఒక 2 ప్యాచెస్ అంట. అంటే అవి లోతుగా ఉన్నాయి 2 ప్యాచెస్. ఎలాంటివంటే అవి, ఒక వ్యక్తి కొన్ని ఏండ్లగా అదే ప్లేస్లో మోకాళ్ళ మీద కూర్చొని పడిన ప్యాచెస్ అవి ముద్రలు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, జాన్ వెస్లీ గారు దేవుని కోసం వాడబడ్డానికి, ఆయన ద్వారా దేవుని యొక్క కార్యములు జరగడానికి ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆ మోకాళ్ళు వేసి కూర్చుని అక్కడ ప్రార్థించేవారు. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ చూశారు, ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఇంతగా దేవునికి సమర్పించుకొని ఇంత డెడికేషన్తో దేవుని కోసం జీవించాడా అని స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు, ఆ యొక్క ప్యాచెస్ని చూస్తున్నారు. అయితే అన్నీ చూసారు, ఇంకా ఎక్స్కర్షన్ అంతా, ఫీల్డ్ ట్రిప్ అంతా ఓకే, బాగా జరిగింది, అన్నీ చూసారు, జాన్ వెస్లీ గారి గురించి అన్నీ తెలుసుకున్నారు. అయితే రిటర్న్ అయ్యారు. అందరూ స్టూడెంట్స్ బస్ ఎక్కారు, ప్రొఫెసర్ కూడా ఆ బస్ ఎక్కారు. బట్ ఆయన ఎప్పుడైతే స్టూడెంట్స్ని కౌంట్ చేసుకుంటున్న టైంలో ఒక్క స్టూడెంట్ మిస్ అయినట్టు అక్కడ పిల్లలు చెప్తున్నారు. అయితే అంతమంది క్రౌడ్లో ఎవరు మిస్ అయినారనేది అర్థం కాలేదు, కానీ ఆయన వెళ్ళి తిరిగి మరీ జాన్ వెస్లీ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరైనా మిగిలిపోయారా ఏమైనా చూసుకుంటా. మనం చాలాసార్లు చూస్తాం, స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎక్కడికైనా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తే అక్కడ కొంతమంది ఆగిపోతారు, అవి కొన్ని అలానే చూస్తూ అక్కడే నిలబడిపోతారు. ఏదైనా పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటే, మనకి కానీ ఏదైనా అట్రాక్టివ్గా ఉంటే అలాగే చూస్తూ నిలబడిపోతాం. అలాగే ఒక స్టూడెంట్, థియాలజీ స్టూడెంట్ జాన్ వెస్లీ గారి ఇంట్లో ఏదో ఆయనకు తాకి అట్రాక్టివ్గా కనిపించి అక్కడ ఆగిపోయారు ఆయన. సో ఆగిపోతే ఈ యొక్క ప్రొఫెసర్ ఏం చేశాడంటే, ఆ యొక్క కిచెన్లో వెళ్ళాడు, హాల్లో వెళ్ళాడు, అన్ని చోట్ల వెతికాడు, వెళ్ళాడు. బట్ ఎక్కడ కూడా ఆయన ఆ యొక్క స్టూడెంట్ని కనుగొనలేకపోయాడు. బట్ ఫైనలీ హీ వెంట్ టు ద జాన్ వెస్లీస్ బెడ్రూమ్. హల్లెలూయా. ఆ బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైతే జాన్ వెస్లీ గారు కూర్చొని మోకాలేసి ప్రార్థన చేశారో, ఆయన దీవారాత్రులో ఆ ప్యాచెస్లో కూర్చొని ప్రార్థన చేశారో, ఆ ప్యాచెస్లో తన మోకాలు వేసి తన తలంతా వంచేసి దేవునికి సమర్పించుకొని అక్కడ ఒక స్టూడెంట్ అదే ప్లేస్లో అదే పొజిషన్లో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ప్రొఫెసర్ ఏం చేశారంటే, ఆ అబ్బాయి యొక్క భుజం పైన చేయి వేసి కమ్ లెట్స్ గో, ఇట్స్ టైమ్ టు గో అని చెప్పినప్పుడు వెంటనే ఒక గొప్ప దైవజనుడిగా మారబోయే ఆ యొక్క థియాలజీ స్టూడెంట్ అక్కడ నుండి పైకి లేచారు. ఆయన ఎవరో కాదు, గొప్ప దైవజనుడు, దేవుని కోసము బహుబలంగా వాడబడిన బిల్లీ గ్రహం గారు ఆ యొక్క స్థలం నుండి పైకి లేచినట్టు మనము ఆ యొక్క బుక్లో చదువుతాం. హల్లెలూయా. ఎందుకంటే
బిల్లీ గ్రహం గారికి అర్థమైపోయింది. ఆయన జాన్ వెస్లీ గారు ఎంతగా దేవునికి సమర్పించుకున్నారు, ఎంతగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ఆశించాడు, ఎంతగా ఆయన ఎవరై ఉన్నారో ఆయనకు తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి నా ద్వారా చేయి ప్రభా అన్నప్పుడు జాన్ వెస్లీ గారు ఆ యొక్క ప్లేస్లో కూర్చొని ప్రార్థించినప్పుడు ఈ యొక్క బిల్లీ గ్రహం గారు కూడా ఏం కూర్చొని ప్రార్థించారంటే, లార్డ్, వాట్ ఎవర్ యూ డిడ్ విత్ జాన్ వెస్లీ, విల్ యూ డూ ఇట్ with me again, Lord? He is asking like that. Hallelujah. జాన్ వెస్లీ గారు చేసినట్టు, జాన్ వెస్లీ గారు ప్రీచ్ చేసినట్టు, జాన్ వెస్లీ గారు హీల్ చేసినట్టు, జాన్ వెస్లీ గారు తెచ్చిన రివైవల్ని విల్ యూ ప్లీజ్ డూ ఇట్ అగైన్ విత్ మీ ఫాదర్ అని బిల్లీ గ్రహం గారు ఆ యొక్క స్థలంలో కూర్చొని అడిగితే, హల్లెలూయా, అక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే బిల్లీ గ్రహం గారు అలా అడిగారో, ఆన్ ద టైమ్ అండ్ గాడ్ డిడ్ ఇట్ అగైన్. హల్లెలూయా. అగైన్ గాడ్ డిడ్ ద సేమ్ వాట్ హీ డిడ్ విత్ ద జాన్ వెస్లీ. అగైన్ గాడ్ did the same revival with బిల్లీ గ్రహం. హల్లెలూయా కదా. దేవుడు ఏదైతే జాన్ వెస్లీ గారి ద్వారా రివైవల్ని తీసుకొని వచ్చారో అదే సేమ్ బిల్లీ గ్రహం గారి ద్వారా కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు వీళ్ళు ఇంత బలంగా వాడబడ్డారు అంటే, మీకు తెలుసా, వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దేవుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత యాజ్ ఏ నామినల్ క్రిస్టియన్గా వీళ్ళ లైఫ్ని ఉంచుకోవాలని ఆశపడలేదు. కానీ వీరు దేని ద్వారా పుట్టింపబడ్డారు, వీరిలో ఉన్న సామర్థ్యం ఏంటి, ఆయన అడిగితే ప్రతి ఒక్కరికి కార్యాలు చేయగలవాడు అని వీరికి ఈ యొక్క జ్ఞానము తెలియబడింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి అడిగారు, లార్డ్, వుడ్ యు డూ దిస్ అగైన్? Do this again, a father did this again with బిల్లీ గ్రహం. హల్లెలూయా. దేవుడు తిరిగి బిల్లీ గ్రహం ద్వారా గొప్ప రివైవల్ని ఈ యొక్క ప్రపంచాన్ని తలకిందులుగా చేసే రీతిగా ఆయన దేవునిలో గొప్పగా వాడబడ్డ మనం చూస్తాము. హల్లెలూయా. సో ఎప్పుడైతే నామినల్ క్రిస్టియన్గా నువ్వు ఉండాలని ఆశపడతావో, దేవుని కోసము ఏమైనా చేయాలా, ఏం వద్దులే, ఇది నాకు కాదులే, ఇది ఇంకొకరికిలే, ఇది నా కోసం కాదులే, ఇది ఇంకెవరినో దేవుడు ఎన్నుకున్నాడు, ఇంకెవరినో దేవుడు అభిషేకించాడు, ఇంకెవరో వస్తారు సువార్త ప్రకటించేకి, ఇంకెవరో ఉన్నారు స్వస్థతలు చేయడానికి, ఇంకెవరో ఉన్నారు విడుదలని ప్రకటించడానికి, ఇంకెవరో ఉన్నారు దయ్యాల్ని పారద్రోలడానికి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు కంప్లీట్గా దేవుని కోసము సోల్ చేయబడిన వ్యక్తివి కాదు అని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుని వాక్యము మనకేం సెలవిస్తుందంటే, ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించారో అట్ ద సేమ్ టైమ్, అట్ దట్ వెరీ మూమెంట్, గాడ్ ఆల్రెడీ చూజన్ యూ అండ్ మీ. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడో, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నామో, ఈ యొక్క అద్భుతాలు, ఈ యొక్క మహత్కార్యములు చేయుటకు సామర్థ్యాన్ని కూడా ఆల్రెడీ మనం పొందుకొని ఉన్నాం. అయితే ఎప్పుడు అవి మన నుండి బయటికి వస్తాయంటే, ఎప్పుడైతే వాక్యాన్ని విడుదల చేస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటిస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం ఎలా రక్షకునిగా అంగీకరించాం చెప్పండి? మనం ఏదైనా కొండలు ఎక్కామా, లేకపోతే ఇంకేమన్నా మనము బ్లడ్ ఏమన్నా డొనేట్ చేసామా? లేదు. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నాము కాబట్టే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఉన్నాము, పరిశుద్ధ ఆత్మని పొందుకున్నాము. అయితే ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు హృదయమందు విశ్వసించి నోటితో చెప్తావో, నోటితో పలుకుతావో, ఎప్పుడైతే దేవా నాలో ఇది ఆల్రెడీ ఉంది, నా ద్వారా జరిగించు అని నువ్వు ఆశపడతావో, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము పరిగెత్తుతావో, నా ద్వారా దేవుడు ఇది జరిగించాలి అని నువ్వు ఆశపడతావో, అగైన్ లార్డ్ వాంట్స్ టు డూ ద సేమ్ థింగ్ విత్ యూ అండ్ విత్ మీ. ఎప్పుడైతే దేవుని కొరకు ద్వారాలు తెరుస్తామో, నువ్వు నేను క్రీస్తులో ఏమై ఉన్నామని గుర్తిస్తామో, వాక్యాన్ని చెబుతామో, వాక్యాన్ని విడుదల చేస్తామో, దేవుడు మనల్ని కూడా ఇంత గొప్పగా, ఇంతకు మించిన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. రివైవల్ అంటే ఏంటంటే, రివైవల్ ఈజ్ వాట్ we are asking him for. It is a unique outpouring of the presence of God. ఇట్ ఈజ్ ద రివైవల్. హల్లెలూయా. రివైవల్ ఏంటంటే, దేవుడు తన్ను తాను కనపరుచుకునేదే రివైవల్.
ఆ రివైవల్ ఎక్కడ ఎప్పుడు మనం అడుగుతాం, దేవా భారతదేశంలో రివైవల్ కావాల ప్రభా, ఉజ్జీవం కావాల ప్రభా, భారతదేశం రక్షింపబడాల ప్రభా అని ఇన్ని మనం ప్రార్థిస్తాం కదా. రివైవల్ అంటే ఏంటంటే దేవుడు తన్ను తాను కనపరుచుకోవడమే రివైవల్. అయితే దేవుడు తన్ను తాను ఎలా కనపరుచుకుంటాడు? ఒక వ్యక్తి ద్వారా మాత్రమే దేవుడు తన్ను తాను కనపరుచుకుంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి తను సమర్పించుకున్నప్పుడు, ఎప్పుడైతే దేవా నువ్వు నా ద్వారా ఈ కార్యాలు జరిగించు, అవును నేను దీనికోసం మాత్రమే ఎన్నుకోబడ్డాను అని ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒప్పుకుంటాడో, రివైవల్ అనేది ఎక్కడి నుంచో వచ్చేది కాదు, కానీ రివైవల్ అనేది దేవుడు మనలో నుండి తన యొక్క presence ని కుమ్మరించి మనల్ని బలంగా వాడుకోవడమే రివైవల్. హల్లెలూయా. when his spirit immaterial in some way becomes material and tangible. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రెజెన్స్ అనేది మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కనపరుచుకుంటాడో, ఇమ్మెటీరియల్ గా ఉండేది అది ఒక టాంజిబుల్ ప్రెజెన్స్ గా మార్చబడుతుంది. హల్లెలూయా. where we see and we hear and we can detect the traces of God's presence. మనం ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినగలుగుతామో, ఎప్పుడైతే మనము ఆత్మీయ లోకంలోకి వెళ్ళి అంటే మనం ఇమాజిన్ చేస్తామో, we can sense God's presence easily. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్తామో, నువ్వు నేను దేవునిలో ఏమై ఉన్నామని తెలుసుకొని ఆయనకు దగ్గరగా వెళ్తామో, ఆటోమేటిక్ గా ఆయన యొక్క ప్రెజెన్స్ ని మనం పొందుకోవడమే కాదు, కానీ మన ద్వారా రివైవల్ అనేది, ఆయన ప్రెజెన్స్ అనేది మన ద్వారా అవుట్ పోరింగ్ జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ యొక్క రివైవల్ని, ఈ యొక్క ప్రెజెన్స్ని, దేవుని యొక్క కార్యాల్ని మన ద్వారా మేనిఫెస్ట్ చేయకూడదని సాతాను ప్రతిక్షణం అబద్ధం చెప్తుంటాడు. వాడి అబద్ధం ఏంటంటే ఇది నిజం కాదు కదా. ఆదాముని కూడా ఎలా మోసం చేశాడంటే, ఆదాము ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో కనపరుచుకోవాలని దేవుడు ఆదాముని సృష్టించాడు. కానీ ఆదాము ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని తెలియనీయకుండా సాతాను ఏం చేశాడు? ఒక పాములాగా వివేకముతో అబద్ధము చెప్పి మనిషిని, మొదటి ఆదాముని, మొదటి వ్యక్తిని దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ప్రెజెన్స్ని కనపరుచుకోనివ్వకుండా, మనిషి దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా, దేవునిచ్చింది ఆ యొక్క మనిషి ద్వారా పడనివ్వకుండా సాతాను ఏం చేశాడంటే ఆదాము అవ్వని అబద్ధము చెప్పి మోసం చేశాడు. ఈరోజు రివైవల్, ఈరోజు మన ద్వారా దేవుడు తన్ను తాను కనపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఎలాగుంటుంది? మనుషులు దేవుని వెతకకపోయినా ఆయన తన్ని తాను కనపరుచుకోవడానికి ఎంతో ఆతురపడుతున్నాడంట దేవుడు. హల్లెలూయా. అయితే సాతాను ప్రతిక్షణం ఏం అబద్ధం చెప్తాడంటే, ఇది నీ కోసం కాదు, ఇది నువ్వు చేయలేవు, ఇది వేరే వాళ్ళకి. నో నో నో. ఎవరైతే యేసయ్యని రక్షకునిగా అంగీకరించారో వారందరికీ ఈ వాక్యం అప్లై అవుతుంది. ఎప్పుడు తెలుసా ఇవి జరిగేది మన ద్వారా? ఎప్పుడైతే మనము కంప్లీట్గా ఒక రాడికల్ క్రిస్టియన్ లాగా కంప్లీట్గా సబ్మిట్ చేసుకుంటామో, దేవునికి సరెండర్ చేస్తామో, ఒబీడియన్ కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తామో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అవన్నీ నా ద్వారా చేయి ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ద్వారాలు తెరుస్తావో, రివైవల్ అనేది నా ద్వారా దేవుడు కనపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే we should what his manifest presence. Hallelujah. We should manifest God's presence. Hallelujah. Manifestation అంటే ఏంటంటే, మేనిఫెస్టేషన్ అంటే మన ద్వారా రివైవల్ రావడం, మన ద్వారా దేవుని యొక్క ప్రెజెన్స్ అవుట్ పోరింగ్ జరగడం, మన ద్వారా సువార్త వెళ్ళడం, మన ద్వారా రోగులు స్వస్థత పొందుకోవడం, దయ్యాలు పారద్రోలబడడం, మన ద్వారా ఇదిగో అనేక ఆత్మలు రక్షింపబడమే రివైవల్. హల్లెలూయా. అందుకే మనం పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం చూసుకుంటే సాతాను ప్రతి చోట వాడి ఆయుధం ఏంటంటే అబద్ధము. హల్లెలూయా. అందుకే ఆదాముని మోసం చేశాడు, ఆదాము దగ్గర అబద్ధం చెప్పాడు, ఆదాము పడిపోయాడు. అందుకే ఆదాము ద్వారా దేవుడు తన సన్నిధిని కనపరుచుకోలేదు. కానీ ఆదాము ద్వారా ఏం కనపరచబడిందంటే మనిషిలోనికి సిన్ ఎంటర్ అయింది. హల్లెలూయా. సిన్ ఎంటర్ అవ్వడం వల్ల దేవుడు తన్ని తాను మనిషి ద్వారా కనపరుచుకోలేకపోయాడు. అయితే రెండవ ఆదాముకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి రక్తము కార్చడం వల్ల ఎందరైతే ఆయన రక్షకునిగా అంగీకరిస్తారో వారి ద్వారా దేవుడు తన ప్రెజెన్స్ ని తిరిగి కనపరుచుకోవడానికి ఆయన ఆశపడుతున్నాడు. అందుకే మనం
చూసుకుంటే ఆదాము నుండి వచ్చిన ఆ యొక్క మనుషులందరూ పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు నోవాని కనుక్కున్నాడు. నోవాని కనుక్కొని దేవుడు అన్నాడు, నోవా, నీ ద్వారా నేనేమైనానో ప్రజలకు చూపించాలనుకుంటున్నాను. ఒక నూతన సృష్టిని నేను సృష్టించాలనుకుంటున్నాను. నీ ద్వారా నన్ను నేను కనపరుచుకోవాలనుకుంటున్నాను. నీ ద్వారా నా ప్రజల్ని నేను సృష్టించుకోవాలనుకుంటున్నాను. నీ ద్వారా నేను కార్యాలు జరిగించాలన్నప్పుడు నోవా అంగీకరించాడు. నోవా దేవునికి ఒబీడియన్స్ చూపించాడు. నోవా దేవునికి స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరి అబ్రహాముతో దేవుడు అన్నాడు, అయితే అబ్రహామా, నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. నేను ఒక బ్రాండ్ న్యూ పీపుల్ని, నీ సంతానంగా పిలువబడే ఒక అబ్రహాము సంతానంగా పిలువబడే ఒక బ్రాండ్ న్యూ పీపుల్ని నీ ద్వారా నేను సృష్టించబోతున్నాను, నాతో వస్తావా అన్నప్పుడు అబ్రహాము ఏం ఆలోచించలేదు. కానీ దేవుడు తన్ని తాను నా ద్వారా, నా వంశము ద్వారా కనపరుచుకోవాలనుకుంటున్నాడని అబ్రహాం ఏం చేస్తాడంటే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు నూతన సృష్టిగా చేయబడిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నన్ను పిలుస్తున్నాడు. రివైవల్ అనేది ఎక్కడి నుంచో ఎవరో వచ్చేది కాదు, కానీ రివైవల్ అనేది నాలో నుండే వచ్చేది. హల్లెలూయా. నువ్వు నేను ఏమై ఉన్నామో తెలుసుకొని, నా మీద ఏ ప్రణాళిక ఉందంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే యాజకులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు ఏమడుగుతున్నాడంటే, మనము ఏమై ఉన్నామో తెలుసుకొని ఎప్పుడైతే వాక్యంని మనం విడుదల చేస్తూ, వాక్యాన్ని మనము ధ్యానిస్తూ, వాక్యాన్ని నెమరు వేస్తూ మనము దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటామో, రివైవల్ అనేది నా ద్వారా దేవుడు తిరిగి తన ప్రెజెన్స్ ని అవుట్ పోర్ చేయడానికి, తన ప్రెజెన్స్ ని, తన యొక్క టాంజిబుల్ ప్రెజెన్స్ ని, తన యొక్క హీలింగ్స్ ని, తన మిరాకల్స్ ని, తన యొక్క బ్రేక్ త్రూస్ ని మన ద్వారా కనపరచడానికి దేవుడు ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. రివైవల్ అనేది ఎక్కడి నుంచో పుట్టేది కాదు, కానీ ఇందుకు ఇంకా ఎవరో అభిషేకింపబడ్డారు అనేది కాదు, కానీ ఆయన అందరినీ ఒకటే రీతిగా ప్రేమించి అందరి మీద ఒకటే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నేను వాక్యము ద్వారా పుట్టింపబడ్డామో, ఇందుకోసం మాత్రమే నేను పుట్టింపబడ్డానని మనము ఈ జ్ఞానంలో కలిగి ఉంటామో, వాట్ గాడ్ డిడ్ విత్ జాన్ వెస్లీ, వాట్ గాడ్ డిడ్ విత్ బిల్లీ గ్రహాం, వాట్ గాడ్ డిడ్ విత్ జీసస్, అండ్ వాట్ గాడ్ డిడ్ విత్ క్యాథరీ కుల్మన్, అగైన్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ విత్ యూ అండ్ విత్ మీ. హల్లెలూయా. రివైవల్ అనేది ద రెవల్యూషన్, ద అవుట్ pouring presence, God revealing himself through us. హల్లెలూయా కదా. ఆయన ఆత్మలాగా వెళ్ళిపోడు, కానీ ఆయన నాలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మన ద్వారా ఆయన యొక్క ప్రెజెన్స్ ని ఆయనని కనపరుచుకొని అనేక ఆత్మల్ని దేవుని వైపు తిప్పడానికే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞానం కలిగి మనం దేవునికి రాడికల్ క్రిస్టియన్ లాగా, నాట్ ఏ నామినల్ క్రిస్టియన్. రాడికల్ Christian means deeply committed one. Hallelujah. Radical Christian means obedience, showing obedience in the presence of God and deeply commitment. ఇది మనం కలిగినప్పుడు దేవుడు మనల్ని బలముగా తనని తాను రివీల్ చేసుకునేందుకు దేవుడు నిన్ను నన్ను బలమైన పాత్రగా ఆయన వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.